నమస్తే, నేను మీ హరిత. ఇప్పుడు నేను దుండిగల్ బౌరంపేటలోని ఎంఎస్ అండ్ ఎస్ఎస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్కు వచ్చాను. మీకు స్థలం ఉందా? అందులో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా? అయితే ఎలాంటి రిస్క్ లేకుండా ఇల్లు కావాలి అనుకుంటున్నారా? ఇక్కడ మీరు నా వెనకాల చూడొచ్చు, ఇది కంటైనర్ హోమ్. కేవలం 2 లక్షల్లోనే మీకు కావలసిన విధంగా కస్టమైజ్ చేసి మీ ఇంటి వరకు తీసుకొస్తామంటున్నారు ఎంఎస్ అండ్ ఎస్ఎస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు. ఈ లైఫ్ టైం కూడా 15 to 20 ఇయర్స్ ఉంటుంది. ప్రతిదీ మేమే చూసుకుంటామంటున్నారు. సో ఒకసారి లోపలికి వెళ్దాం, పూర్తి డీటెయిల్స్ కనుక్కుందాం, పదండి. సో కంటైనర్ హోమ్ లోపలికైతే వచ్చాను నేను. నాతో పాటు ఉన్నారు ఎంఎస్ అండ్ ఎస్ఎస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ చెరియాల భాస్కర్ గౌడ్ గారు. సార్ నమస్తే. నమస్తే మేడం. ఫస్టే నాకు చిన్న డౌట్. మామూలుగా ఇటుక, సిమెంట్, స్టీల్ ఇవన్నిటితో కట్టిన ఇల్లుకి ఈ కంటైనర్ హోమ్ కి డిఫరెన్స్ చెప్పమంటే ఏం చెప్తారు? డిఫరెంట్ అంటే ఇప్పుడు స్థలం ఉంది, ప్రస్తుతానికి చిన్నగా అవసరం ఉంది. దాని తర్వాత ఫ్యూచర్లో అది కమర్షియల్ బిట్ అవ్వచ్చు, లేదంటే పెద్ద బిల్డింగ్ తర్వాత కట్టుకోవాలని ఆలోచన ఉన్నప్పుడు ఇది పోర్టబుల్ అవుతుంది కదా. ఇప్పుడు తీసుకొని పెడతారు, తర్వాత తీసి పక్కకి జరిపి పెట్టుకుంటారు, పోర్టబుల్ అవుతుంది. ప్లస్ బిల్డింగ్ అనేది ఆలోచించినప్పుడు మినిమం సంవత్సరం 6 నెలలు లేదా 5 సంవత్సరాలు కట్టాలనుకున్నప్పుడు ఆ స్థలం ఖాళీగా ఇప్పుడు ఉంచదలుచుకోలేదు. ఇద్దరినైతే ఎవరికైనా వాచ్మెన్ లాగానే ఇవ్వాలి, లేదంటే ఎవరైనా ఓల్డ్ ఏజ్ అంటే పేరెంట్స్ ఎవరన్నా కూడా వాళ్ళు కూడా ఉండి చూసుకోవడానికి సెటప్ చేయాలన్నా కూడా ఇది ఈజీ ప్రాసెస్. మనం వారం రోజుల్లోనే తయారు చేస్తున్నాం కాబట్టి అనుకున్న వెంబటి వాళ్ళ ఓపెన్ ల్యాండ్ అనేది ఖాళీగా ఉండకుండా ఇది తీసుకుపాట పెట్టుకునే విధంగా ఉంటుంది. మళ్ళీ దాన్ని పెద్ద ఎత్తున ఆలోచించి పెద్ద బిల్డింగ్ కట్టుకున్నప్పుడు తీసి ఇంకో చోట పెట్టుకునే లాగా ఉంటుంది. అంటే ఇది పోర్టబుల్ కాబట్టి టైం తక్కువలో అయిపోతుంది. కాబట్టి మనం ఇప్పుడు చిన్న రూమ్ కట్టాలని 6 నెలలు తీసుకుంటారు లోకల్గా మేస్త్రులు ఎవరైనా కూడా. 6 నెలలు తీసుకోవడము, క్యూరింగ్ అవ్వడము, దానికి సంబంధించి ఎలక్ట్రీషియన్ సపరేట్ పిలుచుకోవాలి, ప్లంబర్ సపరేట్ పిలుచుకోవాలి. కానీ లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది కదా. అది లైఫ్ టైం ఎక్కువ అంటే ఇది మన పోర్టబుల్ అయితే అవ్వదు కదా. ఇప్పుడు చిన్నదే కట్టేసిన అనుకోండి, అది మొత్తం లైఫ్ టైం గురించి చెప్పండి నాకు. దీని 15-20 ఇయర్స్ ఉంటుంది. ఇది కూడా 15 to 20 ఇయర్స్. ఓకే. 15-20 ఇయర్స్. మెయింటెనెన్స్ ఏమన్నా ఉంటుందా? మెయింటెనెన్స్ బయట వచ్చి పెయింట్ చేసుకుంటుండాలి. పెయింట్ వేసుకుని మెయింటెనెన్స్ లోపల ఎన్నాళ్ళకి ఒకసారి 1 year లేదా 2 years అట్లా పెయింట్ మామూలుగా ఇంట్లోకి కూడా మనం అలానే వేసుకుంటాం. ఇది ఐరన్ కాబట్టి పెయింట్ రెగ్యులర్ గా వేస్తుంటే తుప్పు పడదు. ఎప్పుడైతే తుప్పు పడదో దీని లైఫ్ టైం అనేది ఆటోమేటిక్ పెరుగుతుంటుంది. ఓకే. అంటే ఇల్లు కట్టుకోవాలి అన్న వాళ్ళకు ఇది ఒక ఆప్షన్ గా చెప్పొచ్చు. లేబర్ రిస్క్ ఉండదు, ఇంకా సిమెంట్, ఇసుక, స్టీలు ఇవన్నీ తెచ్చుకోవాలి చేసుకోవాలి అనేది ఉండదు. వాళ్ళకు ఎంత స్పేస్ అనేది మీకు చెప్తే వాళ్ళకి తగ్గట్టు ఆ స్పేస్ కి తగ్గట్టు మీరు కస్టమైజ్ చేసిస్తారు. ఇప్పుడు మనం ఉన్న కంటైనర్ హోమ్ దీని గురించి నాకు చెప్పండి. ఇది వచ్చేసి 10x16 సైజ్ ఉంది. దీంట్లో ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఒక ఫామ్ ల్యాండ్ దగ్గర వాచ్మెన్ కి ఇవ్వడానికి చేశారు. ఇది ఓకే. దానికి మనం కూడా ఇందులోనే కిచెన్ ప్లాట్ఫామ్ కావాలనుకుంటే అక్కడ స్పేస్ మిగిలింది కదా. ఓకే. ఇది కొంచెం 5 feet మనం బాత్రూమ్ సెటప్ చేసి ఇంకో 5 పార్టిషన్ చేసుకోవచ్చు. కిచెన్ ప్లాట్ఫామ్ అక్కడ కూడా సెట్ చేస్తే ఇదంతా బెడ్రూమ్ లాగా ఉంటుంది. మనం అంటే 10x16 లో ఒక ఇద్దరు మంచిగా ఈజీగా ఉండేలాగా దీన్ని మనం డిజైన్ చేసాము. దీని కాస్ట్ 2 lakhs ఉంటుంది, ప్లస్ GST ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా ఉంటుంది. చాలా మందికి ల్యాండ్ ఉంటుంది, ఫామ్ హౌస్ కట్టుకోవాలని ఉంటుంది, వీకెండ్ లో అట్లా సాటర్డే సండే అలా రిలాక్స్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కూడా ఇది బెటర్ ఆప్షన్. వాళ్ళకు నచ్చిన విధంగా మీరు కస్టమైజ్ చేసి ఇస్తారు, అది కూడా అతి తక్కువ కాస్ట్ లో. అంతేనా? అవునండి. ఇప్పుడు ఇది ఎంత అండి, కాస్ట్ ఎంత చెప్పాను కదా, 2 lakhs ప్లస్ GST. మీరు చూస్తున్న కంటైనర్ హోమ్ చూసారు కదా, ఇది కేవలం 2 lakhs ప్లస్ GST. మీకు దగ్గర ఉన్నటువంటి స్పేస్ అనుగుణంగా మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసి ఇస్తామంటున్నారు. ఇప్పటి వరకు హైయెస్ట్ ఎంత చేసి ఉంటారండి? కంటైనర్ రూమ్స్ హైయెస్ట్ వచ్చేసి 20 లక్షలు కూడా మనం చేసామండి. 20 లక్షలు అంటే ఎంత స్పేస్ అది? అది వచ్చేసి మనకు 700 SFT లో చేసాము. 700 SFT లో కంటైనర్ హోమ్. ఓకే. ఇక్కడ బాన్స్వాడలో చేసాము, అది కూడా 20 లక్షల రూపాయలు అయింది. G+1 లో చేస్తున్నాం. అది G+1 లో చేస్తున్నాము. అది కూడా కంప్లీట్ అయినాక మళ్ళీ ఖచ్చితంగా వస్తాము. ఇప్పుడు అంటే సింగిల్ గా ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ ఇలా చూస్తున్నాం, కానీ G+1 కంటైనర్ హోమ్ కూడా చేస్తున్నారట. 700 SFT లో కూడా 20 లక్షల్లో కంటైనర్ హోమ్ చేసి ఇచ్చారు అంటున్నారు. ఎలాంటి ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయి మీకు? చెప్పండి. ఇది ఫామ్ హౌస్ లో పెట్టుకోవడానికి, వాచ్మెన్స్ ఇవ్వడానికి చేసుకున్నారు. తర్వాత ఏదన్నా మన ఒక ఫ్యామిలీ ఉంటుంది, బిడ్డలు ఉంటారు, వాళ్ళకి మ్యారేజ్ చేయాలి. ఇప్పుడు ఇల్లు కూడా కట్టి 20 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు పెట్టి మళ్ళీ ఎంబడే మ్యారేజ్కి డబ్బులు చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఇల్లు ఎందుకు, చిన్న దాంట్లో అడ్జస్ట్ అవుదాము, ఇలాంటి కంటైనర్ మోడల్ అడ్జస్ట్ అవుదాము, మ్యారేజ్కి డబ్బులు మనము ఏర్పాటు చేసుకోవచ్చు. అట్లా ఆలోచనలు అనేది ఇల్లు మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా ప్లస్ ఇల్లు కూడా కావాలి అలాంటి వాళ్ళకి. ఈ రోజుల్లో ఇన్స్టెంట్ అనేది పెరుగుతుంది. ఇన్స్టెంట్ గా అన్ని కావాలి, దాంట్లోంచి పుట్టుకొచ్చిందేనా కంటైనర్ హోమ్స్ కానీ ఆఫీసెస్ కానీ? అవును మేడం. మీరు అంటే ఎలా ఆలోచించారండి ఈ కంపెనీ పెట్టే ముందు?
అంటే కంపెనీ అనేది మనకు ఆల్రెడీ 10 years బ్యాక్ నుంచి మన పౌడర్ కోటింగ్ యూనిట్ బిజినెస్లో ఉన్నాము. పౌడర్ కోటింగ్ ఏంటంటే ఇవి మన పెడెస్టల్ ఫ్యాన్ గార్డ్స్ మనం కలర్ కోటింగ్ చేసిస్తాము. దాంట్లోనే రైస్ టెక్ మిషనరీకి, తర్వాత టేబుల్ మెట్స్ వాటికి మనం పౌడర్ కోటింగ్ చేసిస్తాము. దాంతో భాగంగా మనము స్టెయిన్లెస్ స్టీల్ కమర్షియల్ కిచెన్ ఎక్విప్మెంట్ బిజినెస్ మనము మొదలుపెట్టాము. అంటే ఈ స్టెయిన్లెస్ స్టీల్ కమర్షియల్ కిచెన్ ఎక్విప్మెంట్ అంటే చిన్న టీ స్టాల్ బిజినెస్ నుంచి 5-star హోటల్ వరకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. అన్నీ ఉంటాయి, అన్నీ చేస్తున్నాం. అది చేస్తున్న క్రమంలో ఈ హోటల్స్కి సంబంధించిన మేము ఇస్తున్నాం కదా, ఆ హోటల్కి సంబంధించి టీ స్టాల్ లాంటి కంటైనర్స్ విత్ కంటైనర్తో మీరు సెటప్ చేసి ఇవ్వచ్చు కదా అని మనకు ఎంక్వైరీస్ బాగా వచ్చాయి. దాన్ని బట్టి మనం కంటైనర్ మోడల్స్ టీ స్టాల్ మోడల్ కోసం చేయాలనుకున్నాము. కానీ ఇది విస్తరించి నెలకు 10 years లో చాలా చాలా అప్డేట్ అవుతూ వచ్చారు, చాలా డెవలప్మెంట్ కూడా జరిగింది. ఓకే, ఇప్పుడు ఫ్రాంచైజ్ స్టేజ్కి మనము ఇచ్చే స్టేజ్కి కూడా వచ్చాము. బిజినెస్ బాగుంటుంది కదా, ఫ్రాంచైజ్ చేస్తేనే అది కూడా అంటే అన్ని చోట్లకి వెళ్ళి మీరు చేయలేరు కాబట్టి ఫ్రాంచైజ్ అనేది ఇవ్వాలనుకుంటున్నారు. దాని ప్రాసెస్ గురించి ఒక సింపుల్ గా నాకు చెప్తారా? అదే మేడం, ఏపీ విభజన జరగకముందు ఉన్న 23 జిల్లాలకు ప్రతి జిల్లాకు ఒక ఫ్రాంచైజ్ ఇస్తున్నాము. స్టెయిన్లెస్ స్టీల్ కమర్షియల్ కిచెన్ ఎక్విప్మెంట్స్ అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్, కంటైనర్ రూమ్స్ అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్. ఇవి కాకుండా అవుట్ సైడ్ ఆర్డర్స్ ఏదైనా ఒకటి ఉన్నా కూడా ట్రంకీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనము షెడ్లు అవ్వచ్చు, తర్వాత ఈ ఐరన్ రిలేటెడ్ వర్క్ గేట్స్, గ్రిల్స్, షెడర్స్ ఏదైనా కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇవ్వడం కోసం మనం ఆ బ్రాంచ్ అక్కడ ప్రతి జిల్లాకు ఒకటి పెడుతున్నాము. ఆ బ్రాంచ్ని 25 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తున్నాము. దాంట్లో 20 లక్షల రూపాయల వరకు మెటీరియల్ మనం ఇస్తాము. 5 lakhs అనేది ప్రమోషన్స్ కావచ్చు, మీద దాన్ని మనం యూజ్ చేస్తాము. అక్కడ బ్రాంచ్ పెట్టుకునే వాళ్ళకి 50% షేర్ మనము ఇస్తాము. ఓకే, అన్ని రకాల మెటీరియల్ మీరు సప్లై రా మెటీరియల్ మనం ఇస్తాము. ఎక్కువ మీరు తీసుకుంటుంది, రిస్క్ మాదే మేడం. రా మెటీరియల్ మనమే ఇస్తాం. ఆర్డర్స్ రావడానికి ప్రమోషన్స్ మనమే చేస్తాం. ఓకే, కొటేషన్ నుంచి కంప్లీట్ అయ్యేంత వరకు వర్క్మెన్షిప్ అంతా మనమే సప్లై చేస్తాం. ఆల్మోస్ట్ వర్క్ కూడా మీరే నేర్పిస్తారు, ఎలా చేయాలి ఏంటి అన్ని ప్రతి ఒక్కటి మీరే చూసుకుంటారు. వర్కర్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చాలు, ప్రతి ఒక్కటి మీరు చూసుకుంటారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఇప్పుడు నాకున్న ఆలోచనలు వాళ్ళకు కూడా మ్యాచ్ అయిపోయి నేను పెద్దగా చేయాలి కంపెనీని, దీన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ చేయాలని నేను అనుకుంటున్నప్పుడు ఆ జిల్లాలో వాళ్ళకు కూడా అంత నాలెడ్జ్ ముందు చూపు ఉండాలి, అది నాలెడ్జ్ ఉండాలి. దాని ప్రకారం ముందుకు వస్తే చాలా పెద్ద ఎత్తున లాభాలు అనేది వస్తాయి వారికి కూడా. ఓకే, తక్కువ టైంలోనే వాళ్ళు ఎక్కువ సంపాదించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎంఎస్ అండ్ ఎస్ఎస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఏమేమి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు? ఇప్పుడు హోమ్స్ అన్నారు, ఆఫీసెస్ అన్నారు, కిచెన్ ఎక్విప్మెంట్స్ అన్నారు, ఇంకా ఏముంటాయి? అది చెప్పాను కదా, అన్ని రకాల స్టీల్ A to Z స్టీల్ సొల్యూషన్స్ అన్ని కూడా మనం చేస్తాము. ఇప్పుడు ఏదైనా ఇండస్ట్రియల్ ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ ఏమైనా షెడ్స్ ఉన్నాయనుకోండి, ఇండస్ట్రియల్ షెడ్స్ కూడా చేస్తాము. ఏదైనా నార్మల్ షెడ్లు ఏదైనా అవసరం ఉన్నా కూడా, ఇంటి ముందు షెడ్లు కావాలన్నా కూడా, ఇంటి పైన ఏదైనా షెడ్లు కావాలన్నా కూడా అన్ని రకాల స్టీల్ రిలేటెడ్ వర్క్స్ అనేది మనం చేస్తాము. ఇప్పుడు బస్ స్టాప్స్ ఏదైనా ఉంటే ఐరన్ రిలేటెడ్ బస్ స్టాప్స్ ఏమైనా వస్తే ప్రాజెక్టులు అవి కూడా చేస్తాము. అన్ని రకాలు ఏదని చెప్పలేము, A to Z స్టీల్ సొల్యూషన్స్ అనుకోవచ్చు. అన్ని రకాల స్టీల్ రిలేటెడ్ వర్క్స్ మనం తయారు చేస్తాం. వారంటీ కూడా ఇస్తారు కదా? వారంటీ కూడా కంపల్సరీ స్టీల్ మినిమం 1 week పడుతుందా? ఏదైనా కూడా షాప్స్ కానీ, హోమ్ కానీ, కంటైనర్ హోమ్స్ కానీ, కంటైనర్ షాప్స్ కానీ, ఇంకా ఏం కావాలన్నా 1 week మినిమం వాళ్ళకి టైం ఇవ్వాలి మీరు. సార్ వాళ్ళు మీకు టైం ఇవ్వాలి 1 week. వాళ్ళకు నచ్చినట్టు మీరు కస్టమైజ్ చేసి ఇస్తారు. వాళ్ళకి ఎలాంటి రిస్క్ ఉండదు. వాళ్ళు ఒకసారి కమిట్ అయ్యి మీకు పేమెంట్ చేసిందంటే మిగతాదంతా మీరు చూసుకుంటారు. వాళ్ళకి ఎక్కడైతే స్పేస్ వాళ్ళకు ఉందో అక్కడ మీరు ఇన్స్టాల్ చేసి ఇస్తారు. కాకపోతే ట్రాన్స్పోర్ట్ చార్జెస్, అన్లోడింగ్ చార్జెస్ అనేది వాళ్ళకు ఉంటాయి. క్రేన్ తో అన్లోడ్ చేయాల్సి వస్తుంది. క్రేన్ తో అన్లోడింగ్ చార్జ్ కస్టమర్ పే చేస్తారు. ఓకే, వాళ్ళ స్పేస్ లో ఈ కంటైనర్ హోమ్ ఇన్స్టాల్ చేసే వరకు బాధ్యత మీదే ఉంటుంది. అవును. ఓకే, చూసారు కదా, కాస్త స్పేస్ ఉంటే చాలు, మీకు నచ్చిన విధంగా మీ ఏరియాకి ఇక్కడ నుంచి కస్టమైజ్ చేసి తీసుకొచ్చి ఇన్స్టాల్ చేస్తా అంటున్నారు. అది కూడా అతి తక్కువ ఖర్చులోనే. మీకు ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ కంటైనర్ హోమ్ వచ్చి 2 lakhs plus GST. మీకు ఇంట్రెస్ట్ ఉండి మీకు కావాలి అనుకుంటే ఇక్కడికి రండి. అండ్ ఫ్రాంచైజీ కావాలనుకున్నారండి. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు. థ్యాంక్ యూ.